వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచును గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితిని. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తలుడైన పౌలు జీవితం చివరిలో రాసిన ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, నియర్నెస్, సమీపత. నా ప్రక్కన నిలిచి అన్న మాట రాయబడతా వచ్చింది. దేవుడు మన ఒంటరితనములో, మన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కానే కాదు. ఆయన దూరంగా ఉండేవాడు అంతకన్నా కానే కాదు. మనకి అత్యంత సమీపంగా మన ప్రక్కనే నిలిచి మనల్ని ప్రోత్సహించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. స్టేజ్ మీద స్కూల్ ప్రోగ్రామ్స్లో తడబడుతున్న కుమారుడికి ప్రక్కన సపోర్టుగా నిలవబడే తండ్రిలాగా అనేక సందర్భాల్లో ఆయన మన ప్రక్కన నిలిచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ నీడ్, అవసరత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నన్ను బలపరిచును అన్న మాట కనిపిస్తూ ఉంది. మన భయంకరమైన పరిస్థితుల నడుమ, దిగజారిపోయిన పరిస్థితుల నడుమ, దిక్కుతోచని పరిస్థితుల నడుమ మనకి దేవుని అవసరత చాలా ఉంది. అపోస్తలుడైన పౌలు సైతము నన్ను బలపరిచింది దేవుడే, నా బలహీనతల్లో నాకు కృపనిచ్చి బలపరిచేది దేవుడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫోను ఛార్జింగ్ అయిపోయిన తర్వాత దానికి ఎలక్ట్రికల్ పవర్ ఛార్జింగ్ ఎంత అవసరమో మరలా అది ఛార్జింగ్ చేయబడితే కానీ వాడబడటానికి అవకాశం ఉండదు. అలాగే జీవితంలో కానీ, మినిస్ట్రీలో కానీ పరిస్థితుల నడుమ మనము మన జీవితంలో ఉన్న ఛార్జింగ్ అంతా పోగొట్టుకుని ఉంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మరలా మనము దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవటానికి అవకాశం ఉంది. దేవుడు మనల్ని బలపరిచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నో హామ్, హాని ఏమీ లేనే లేదు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సింహపు నోటి నుండి నన్ను తప్పించును అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని అనేకమైన కఠినమైన పరిస్థితుల నుండి తప్పించేవాడు. మన చుట్టూ దానియేలులాగా కొదమ సింహములన్నీ, సింహపు పిల్లలన్నీ చుట్టుముట్టినా కూడా అవి మనల్ని చుట్టూ ఉంటాయేమో కానీ మనల్ని టచ్ చేయవు అన్న విధంగా దేవుడు కూడా అపోస్తలుడైన పౌలుని ఆ సింహపు నోటి నుండి తప్పించేవాడు. ఒకవేళ అది నీరో చక్రవర్తి ఏమో కానీ ఆ సాదృశ్యంగా ఉపమాన రీతిగా పలకబడిన ఈ మాటలో నుండి ఆయన మనల్ని తప్పించేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ న్యూమరస్, విస్తారమైన, అనేక మంది అన్యజనులు ఆ వాక్యాన్ని విను నిమిత్తం, నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం నాకు ఈ సంఘటనలు జరిగినవి అని చెప్పబడతా ఉంది. అన్యజనులందరూ మార్పు చెందటానికి అపోస్తలుడైన పౌలుని దేవుడు వాడుకున్నట్లుగా ఆయన తన సువార్తను అన్ని నేషన్స్కి ప్రకటించేవాడు. కొన్నిసార్లు గాలి కూడా కొన్ని విత్తనాలని తన ఇష్టమైన రీతిలో వెతికి వెళ్ళి ఎక్కడో అది వదిలేస్తుంది. అక్కడ ఆ విత్తనాలు ఫలించినట్లుగా దేవుడు మనల్కి ఎక్కడ అవసరమో అక్కడ సువార్త బీజాన్ని విత్తటానికి మనల్ని మోసుకొని పోతున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మీరు మీ సువార్తను అనేకులకు ప్రకటించడానికి మమ్మల్ని సాధనములుగా, పాత్రలుగా వాడుకుంటున్నందుకై, అనేక పరిస్థితుల నడుమ మమ్మల్ని తప్పించి మీరు బలపరుస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.